రాజధాని విషయంలో 5 ఏళ్ల పాటు రాజకీయం చేయడం వల్ల ఇంతకుముందు 2014 నుంచి బాబు గారు ఉన్నప్పుడు దాదాపు ఇంక అమరావతి రాజధాని, అమరావతిలో డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది, రాజధాని పూర్తవుతుందని చూసి వచ్చిన వాళ్ళు ఈ 5 ఏళ్లలో అది రాదు అని తెలిసి వెనక్కెళ్ళిపోయారు. ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే గనక ఇంక అసలు పర్మనెంట్‌గా రారు. ఎవరు పెట్టారు అమరావతిలో పరిశ్రమ? పెట్టి పారిపోయినోళ్ళు ఎవరు? అంటే పెట్టారని కాదు, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం, వచ్చారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కేంద్ర సంస్థలోళ్ళు ఆగిపోయారు. అవును, కరెక్ట్. ఎందుకని? ఫైనల్ కాలేదు కాబట్టి. ఆ రోజునే వాళ్ళకి స్థలాలు ఇచ్చేసి ఉంటే ఎక్కడికి పోయేవాళ్ళు? కొంతమంది స్థలాలు ఇచ్చినా రాలా. ఎందుకు? తర్వాత విశాఖ అన్నాడు కాబట్టి. వాళ్ళకేంటి? ఫైనల్ కావాలి కాబట్టి రాజధాని. అప్పుడే ఫైనల్ చేసేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు కదా. మనం ఫైనల్ చేసేసి ఉంటే ఏమయ్యేది కాదు. ఇప్పుడు హైదరాబాద్కి ఒకేసారి అభివృద్ధి జరగలేదు కదా. హైటెక్ సిటీ ఎన్ని అన్నాళ్ళు పట్టింది. తర్వాత డెవలప్మెంట్ అనేటువంటిది ఒక రొటీన్ ప్రాసెస్. ఇప్పుడైనా ఒకటి వైజాగ్ వేగవంతం ఉంటుంది, అమరావతి టైం పడుతుంది. మనమే చెప్తున్నాం కదా ఇప్పుడు. కాబట్టి అమరావతి డెవలప్ కావాలని కోరుకుందాం. కావాలి అంటే ఇంకొకళ్ళని నిందితులుగా చూపెట్టద్దు. ఇండస్ట్రీస్ అక్కడికి రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ముందు ఒక ఇప్పుడు ఫస్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే, పరిశ్రమలు వస్తే ఊరు వస్తుందా? ఊరు వస్తే పరిశ్రమలు వస్తాయి. ముందు ఊరు రావాలి. అది వాళ్ళు ఏం కోరుకుంటారు? ముందు వచ్చి పరిశ్రమలు పెడితే ఇప్పుడు అందులో కూలీ వచ్చి ఎవడు పని చేస్తాడు? అందులో పనిచేసే సిబ్బంది వచ్చి ఎక్కడ చేయాలి? జనం రావాలి. జనం రావాలంటే ఇళ్ళు ఉండాలి. ఇళ్ళు రావాలంటే ప్రైవేట్ ఆస్తి ఉండాలి.